సార్ కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని హైదరాబాద్లకి మొట్టికాయలు వేయడం జరుగుతుంది. అయినప్పటికీ హైడ్రా ఈ కూల్చివేతల్ని ఆపట్లేదు. అసలు ఇవి ఆగే అవకాశం ఉందంటారా? ఇది రేవంత్ రెడ్డి ప్రాణాలకు మీద తెచ్చుకున్నాడమ్మా. ఇంకెవడో ప్లాన్ ఇచ్చాడు, ఇంకెవడికో రిజిస్ట్రేషన్ చేశాము, మేము కరెంట్ డబ్బులు కడుతున్నాము, ట్యాక్సీ కడుతున్నాము, వేర్ ఈజ్ రాంగ్ అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉందా? కోరుకుంటేంటే మాటలు కాదు కదా సార్. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని హైదరాబాద్లకి మొట్టికాయలు వేయడం జరుగుతుంది. అయినప్పటికీ హైడ్రా ఈ కూల్చివేతల్ని ఆపట్లేదు. అసలు ఇవి ఆగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈ రోజు కూడా కొన్ని బిల్డింగ్స్ ని కూల్చడం జరిగింది. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇది రేవంత్ రెడ్డి ప్రాణాలకు మీద తెచ్చుకున్నాడమ్మా. అవును, ఈ చేసే పని మంచిదైనప్పుడు కూడా నిన్న మనం చెప్పుకున్నట్టు బేద బిక్కి ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఆయన్ని శాపనార్థాలు పెడతారు. కారణాలు ఏవైనా కావచ్చు, అంటే చట్టబద్ధమైన వ్యతిరేకత ప్రభుత్వానికి ఉండొచ్చు, కానీ దాన్ని కొంచెం సంయమనం పాటించినట్టయితే బాగుండేది. ఇప్పుడు అదే కోర్టు కూడా చెప్పింది. నిన్న మనం చెప్పిందే ఈ రోజు కోర్టు చెప్పింది. బేదాబిక్కి వాళ్ళని చూడండి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని చూడండి అని చెప్తే కోర్టు కూడా ఇప్పుడు అది శాసనం చేసింది. మీరు ఎవరైతే పేదవాళ్ళ ఇల్లు పడగొట్టాడో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి తప్పకుండా. ఎంత నష్టపోయారు వాళ్ళు తప్పు లేదు కదా. వాళ్ళు ఎవడో అన్నాడు, ఇంకెవడో ప్లాన్ ఇచ్చాడు, ఇంకెవడికో రిజిస్ట్రేషన్ చేశాము, మేము కరెంట్ డబ్బులు కడుతున్నాము, ట్యాక్సీ కడుతున్నాము, వేర్ ఈజ్ రాంగ్ అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉందా? మరి ఎందుకు కూడగొట్టేస్తారు? మీరు కూడగొట్టేటంటే ఈ మాటలు కాదు కదా. అందువల్ల కోర్టు అదే దాని మీద మొట్టిగా వేసింది. పేదల జోలికి పేదలు ఉద్ధరిస్తామని కదా వాళ్ళు పదవిలో వస్తారు. పేదలు పూర్తిగా అంటే దాన్ని ఏమంటారు, డిస్మాండిల్ చేసి శిథిలం చేసేస్తారని ఎవరు అనుకోరు కదా. కానీ కోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఎందుకు ఇంకా కూల్చడంలో ఆపట్లేదు? కోర్టు తీర్పుని లెక్క చేస్తారు, వచ్చింది కదా లెక్క చేస్తారు తప్పకుండా. వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ చేయవలసిన అవసరం ఉంది. కానీ దీన్ని ఇంతటితో విరమించుకుంటే బాగుంటుంది. ఏదైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఆ నిర్మాణాల మూలంగా ఒక ప్రభుత్వానికి ఇంత ధనం లబ్ధి చేకూరుతుంది, దాంతో మంచి పనులు చేయొచ్చు అన్నది కదా వీళ్ళ వాదన. అట్లాంటిది ఉంటే చేయొచ్చు, కానీ మామూలు కష్టపడి మొత్తం జీవితాంతం కష్టపడిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూలదోసేస్తే ఎలాగవుద్దమ్మా? అది వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది అంటారు? కాంపెన్సేషన్ అమ్మా, ఇల్లుకి ఇల్లు ఇవ్వాల్సిందే. ఇల్లు అంటే వీళ్ళు కట్టుకున్నదేమో ఒక కళ అనుకుని నిర్మించుకున్న ఇల్లుని వీళ్ళేమో తీసుకెళ్లేదో చిన్న 2 BHK పేరు 2 BHK, కానీ అది ఇట్లాంటి కార్యక్రమాలు గతంలోనూ కూడా జరిగాయి. అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఇల్లు అంటే ఇంతకంటే మంచి స్థలం ఇస్తారు, ఇంటి నిర్మాణం కోసం ఫండ్ ఇస్తారు అన్నమాట. అంటే వాళ్ళ జీవితంలో మంచి మార్పే వస్తుంది. వాళ్ళకి ఇల్లుకి ఇచ్చినట్టు ఎక్కడో మళ్ళీ మూసి పక్కన ఎక్కడో వేస్తే కట్టుకోరు కదా. ఓ మంచి కమర్షియల్ ఏరియాలోనే ఎక్కడ కమర్షియల్ పర్టికులర్ స్పాట్ కొంచెం 4 కిలోమీటర్ల దూరంలో ఇస్తారు. ఆ 4 కిలోమీటర్లు కలిసిపోతే అప్పుడేమో లక్షల కోట్లు అయిపోద్ది ఆదాయం. అలాగైంది కదా మాదాపూర్ ఇవన్నీ కొండాపూర్ అన్ని ఉన్నాయంటే అంతకుముందు ఎవడుకునేవాడు కాదు. అది మాట. అంటే ఇప్పుడు తప్పకుండా కోర్టు ముట్టికాయలు వేసింది కనుక ఇక ముందు చిన్న నిర్మాణాలకి బీదాబిక్కి మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ప్రమాదం జరగకూడదని అనుకుందాం, జరగకూడదని చెప్తాం మనం. అది అంటే హైదరా కూల్చివేతలు ఎప్పుడుతో ఆగాలి. ఏదో పెద్ద భారీ కుంభకోణం జరిగింది, కూల్చేయండి, ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ రోజు ప్రజలు దాని న్యాయమో అన్యాయమో అని తెలియదండి. కొనుక్కున్నారండి, ఇల్లు కట్టుకున్నారండి, ఉంటున్నారండి, అది కూలగొడితే శాపనార్థాలు పెట్టరు. అందువల్ల ఇది మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద గొడ్డలి పెట్టు. ఓకే సార్, థాంక్యూ. ఓకే.